రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత తలెత్తింది. సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆటో యూనియన్ వర్కర్స్ ధర్నా చేపట్టారు. ప్రతిరోజు నగర పంచాయతీ గేటు విషయంలో ఒక ఆటోకు 10 రూపాయల చొప్పున వసూలు చేయడాన్ని వర్కర్లు తప్పుపట్టారు. అంతేకాదు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పల్లవి ఎదుటే ఆటో యూనియన్లపై గేటు యజమాని మధార్ వలి దౌర్జన్యానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పదహారు సంవత్సరాల నుండి ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాను కనుక మా ఆటో డ్రైవర్లు అందరూ మాతో పాటు తెల్లవారులు సాయంత్రం వరకు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలతో మమేకమై ప్రజలకు సేవను అందిస్తూ కాలం గడుపుతున్నారు. అదేవిధంగా నాకు పంచాయతీ విషయంలో మాకు ఇంతకు ముందు ఒక 16 సంవత్సరాలకు ముందు గేటు విషయం అయింది. అప్పటిదాకా ఇప్పటి వరకు మేము మధ్యలో ఎటువంటి ఎవరికి కూడా మధ్యవర్తులు కానీ ఇక్కడ గేట్ కూసుకునే వాళ్ళకి 10 రూపాయలు చెల్లించిన పాపాన్ని పోయినట్లేదు మేము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ విషయం అనేది స్టార్ట్ చేసి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. కావున మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఆటో డ్రైవర్స్ అందరూ కలిపి మేము ఎప్పటికీ గేటు కట్టలేము, ఈ విషయంలో మాత్రం మేము రాజీ రాలేము సార్. మాకు మేడం గారు దయవుంచి మాకు సహాయం చేయవలసిందిగా బి కొత్తకోట యూనియన్ తరపున మరియు శరత్ అన్న తరపున ఇక్కడ ఆటో డ్రైవర్లు అందరూ తరపున మేము కోరుకుంటూ పాత్రికేయులకి మేడం గారికి విన్నవించుకుంటున్నాం సార్. మేడం కొద్దిసేపట్లో అతన్ని పిలిపించి మీకు తగిన పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది సార్. మేము బి కొత్తకోటలో గత 25 సంవత్సరాలుగా ఆటోలు నడుపుకుంటూ మా తమ్ముళ్ళంతా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా మేము గేట్ అనేది కట్టడం లేదు. ఇప్పుడు కొత్తగా మా గేట్ కట్టమని చెప్పి అధికారులు చెప్పడంతో దానికి మేము మా నిర్ణయం చెప్పాం. కానీ గేట్ పడకుండా వాళ్ళు వచ్చి మా ఆటో వర్కర్స్ మీద దౌర్జన్యం చేస్తూ వల్గర్ గా మాట్లాడడం, తిట్టడం చేస్తున్నాడు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తూ మేము ఇప్పుడు కమిషనర్ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చి మా సమస్య తెలియజేయడానికి వచ్చాం. కమిషనర్ మేడం గారు వాళ్ళని